ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, మే 14 నుంచి గురువు మారుతున్నారు, అలాగే మే 18 నుంచి మనకి రాహు మారుతున్నారు. అంటే చాలా మార్పులు అనేవి ఉంటాయి ప్రతి ఒక్కరి జాతకంలో అని అంటూ ఉంటారు కదా. గురువు ప్రభావం, రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి ఈ మార్పు వల్ల ఏ ఏ రాసుల వారికి బాగుంటుంది, ఏ ఏ రాసుల వారికి కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుందో తెలియజేస్తారా? మొత్తం మనకి 12 రాసుల్లో మే 14వ తేదీ 2025 సంవత్సరంలో గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు. దీనివల్ల కొన్ని రాశులు బాగుంటాయి. దీనికి ఎడిషనల్గా ఇంకొక 4 రోజుల్లోనే రాహుగ్రహము, కేతుగ్రహము రెండు కూడా మారుతున్నాయి మే 18ని. ఎలా మనకి రాహువేమో మీనరాశి నుంచి కుంభరాశిలోకి, కేతువేమో కన్య నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు. దీనివల్ల ఈ రెండిటిని క్రోడీకరించుకుంటే మనము మేషరాశిని మనం మొట్టమొదటగా తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఆల్రెడీ ఏలినాటి శనిలో ఉన్నారు. వాళ్ళు ఏలినాటి శనిలో ఎంత బాగున్నప్పటికీ మనస్సు నిర్వీర్యంగా నిరాశజనకంగా ఉంటుంది. ఇకపోతే గురుడు 3వ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. 3-4 ఏళ్ల సంచారం కాబట్టి గురుబలం లేదు వాళ్ళకి, కానీ రాహుబలం బాగుంటుంది. కాబట్టి మేషరాశి వారికి రాహుబలం వల్ల వ్యాపారాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. ఇకపోతే మనం వృషభ రాశి దగ్గరికి వచ్చినప్పుడు వృషభ రాశికి బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ధనస్థానంలోకి గురుడు మారడము, ధనం తర్వాత 2-3 ఏళ్ల సంచారం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక రాహు వచ్చేసరికి రాజ్యస్థితిగతుడు అవుతున్నాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఆదాయం, వ్యాపారంలో మార్పులు బ్రహ్మాండంగా ఫస్ట్ క్లాస్గా ఈ గురు రాహు మార్పుల వల్ల 100% బాగుంది. ఇకపోతే మిథున రాశి దగ్గరికి వచ్చేసరికి గురుబలం మొన్నటిదాకా లేదు, ఈ యొక్క రాహుబలం ఉంది. అటువంటి రాహుబలము ఇప్పుడు మనకి మే 18 తర్వాత ఇంకా స్ట్రాంగ్ అవుతుందన్నమాట మిథున రాశి వారికి. గురువు కూడా కొంచెం బలపడుతున్నాడు. కాబట్టి మిథున రాశి వారికి యావరేజ్గా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళకి అష్టమ రాహు వచ్చేస్తున్నాడు, వ్యయ గురుడు అస్సలు బాగుండలేదు. కాబట్టి వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా గురువుకి రాహుకి జపాలు చేసుకోవడము, మరి ఇలాంటి ఏవైతే నిర్దేశించబడిందో జ్యోతిష శాస్త్ర ప్రకారము ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే సింహరాశి వారి దగ్గరికి వచ్చేసరికి సింహవారికే గురుబలం ఉంది. గురువు మిథున రాశిలోకి వస్తున్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళకి చక్కగా లాభంలోకి వస్తున్నాడు. కాబట్టి అది కూడా ఎప్పటి నుంచి మే 18వ తేదీ నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు తిరుగులేదన్నమాట సింహరాశి వాళ్ళకి. ఆ తర్వాత మళ్ళీ అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు మళ్ళీ కర్కాటక రాశిలోకి నుంచి మళ్ళీ బ్యాక్కి వెళ్తాడు. కాబట్టి యావరేజ్గా ఆ సమయంలో ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా సింహరాశి వాళ్ళకి మధ్యమంగా ఉందన్నమాట. ఇక రాహు వచ్చేసరికి సప్తమ స్థితిగతుడు అవుతున్నాడు. ఇక కన్యారాశి దగ్గరికి వద్దాం. కన్యారాశి వారికి ఫస్ట్ క్లాస్ అనమాట. వీళ్ళకి సప్తమంలో ఉన్నటువంటి రాహువు షష్ఠ స్థితిగతుడు అవుతున్నాడు. శత్రువులను తొక్కేస్తారు వీళ్ళు. భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ గొడవలన్నీ కూడా సమసిపోతాయి. కోర్టులో వీళ్ళకి అనుకూలంగా తీర్పులు వచ్చేస్తాయి. గురుబలం కూడా పెరుగుతుంది. ఇక తులారాశి వారికి ముఖ్యంగా ఇది చాలా బాగుంటుంది. ఇంతవరకు కోర్టు సమస్యలు, బెంచ్ మీదకు రానటువంటి కేసులు కూడా ఈ తులారాశి వారికి ఈ యొక్క గురువు భాగ్యంలోకి వస్తున్నాడు. మొన్నటిదాకా అష్టమంలో ఉండి వద్దంటే అప్పులు అందరూ ఇచ్చారనమాట. ఇప్పుడు అప్పులు చేయాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ పొటెంట్ అయిపోయారు వీళ్ళు, సెల్ఫ్ డిపెండెంట్. అందువలన వీళ్ళకి ఎవరు అవసరం లేదనమాట. ఇకపోతే రాహు దగ్గరకు వచ్చేసరికి మరి రాహు మార్పు అనేటటువంటిది కొంచెం తులారాశి వారికి పిల్లల వలన కొంచెం తలపోట్లు అవి తీసుకొస్తుంది. ఇకపోతే వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చేసరికి గురుబలం తగ్గిపోతుంది. సప్తమంలో ఉన్నటువంటి గురువు అష్టమ స్థితికి వచ్చేస్తున్నాడు. అలాగే పంచమంలో ఉన్నటువంటి రాహువు మే 18 తర్వాత అర్ధాష్టమ రాహువు అవుతున్నాడు. కాబట్టి మెంటల్ టెన్షన్స్, పిల్లల వల్ల మానసికమైనటువంటి ఆందోళన వృశ్చిక రాశి వారికి అస్సలు బాగుండలేదు. వీళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే ధనుస్సు రాశి వారికి మే 14 తర్వాత గురుబలం పెరుగుతోంది. షష్ఠ స్థితిగతుడైనటువంటి ఈ గురుగ్రహము సప్తమంలోకి వచ్చి అనుకున్న పనులన్నీ అయిపోతాయి. పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. ఈ విధంగా వ్యాపారంలో కూడా ముందుగంజు వెళ్తారు. అయితే రాహు బలం సూపర్గా పెరుగుతోంది. అందువలన మనకి
విదేశాలకు కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉన్నాయి. ఇకపోతే మకర రాశి. మకర రాశి వారికి మే 14 వరకు మాత్రమే బాగుంటుంది. ఆ 14 తర్వాత వీళ్ళకి ఇన్కమ్స్లో కానీ షేర్స్లో కానీ వీటికి కొంచెం డౌన్ అవుతుంది. అయితే శత్రువులపై సానుకూలత వస్తుంది. శత్రువులు వీళ్ళని న్యూట్రల్గా ఉంటారు, వీళ్ళు వాళ్ళు కొట్టుకోకుండా. ఇకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు ఇలాంటివన్నీ కూడా కొన్ని ఉన్నాయి. నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే తాగుడు వీటికి బానిస అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే కుంభరాశి. ఈ కుంభరాశి వారు ఇప్పుడు మాకు పని లేదు, అసలు మొట్టమొదట నుంచి చాలా బాధపడుతున్నటువంటి ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉందండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి శుభవార్త ఏంటంటే మనకి గురుడు పంచమ స్థానంలోకి వస్తున్నాడు. దీనివల్ల వీళ్ళు అనుకున్న పనులు అయిపోతాయి. పిల్లలు లేదండి అని చెప్పి ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా పిల్లలు వద్దంటే పుట్టేస్తారనమాట. కవల పిల్లలు పుట్టేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక అప్పులు బాధలు ఇవన్నీ కూడా తీర్పడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఇది శుభ సమయం, ప్రమోషన్స్ కూడా వచ్చేస్తాయి. ఇక మీనరాశి. మీనరాశి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి ఏలినాటి శని అధికంగా ఉంది. కాబట్టి రాహువు మనకి ఎలా ఉన్నాడండి? రాహువు మనకి షష్ఠ స్థితిగతి వ్యయస్థితిలోకి రాహు వస్తున్నాడు. మొన్నటిదాకా వాళ్ళే నమ్మకం మనం చేస్తున్నది కరెక్టేనా అని అన్నిటి మీద సస్పెన్స్, డౌట్, సస్పిషియస్ నేచర్గా ఉన్నటువంటి వీళ్ళకి ఇప్పుడు పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యయంలోకి వస్తాడు, నిద్ర తక్కువ ఉంటుంది. తర్వాత ఈ యొక్క మెటీరియలిస్టిక్గా ఆలోచించడము, సైంటిఫిక్గా ఆలోచించడము ఇవన్నీ కూడా మీ యొక్క మీనరాశి వాళ్ళకు ఉంటాయి. ఉద్యోగ భద్రత ఉంటుంది అండ్ అభివృద్ధి అనేటటువంటిది ఉంటుంది. ఓవరాల్గా మనకి వృషభ రాశికి బ్రహ్మాండంగా ఉంది, కన్యారాశికి సూపర్గా ఉంది, తులారాశికి బ్రహ్మాండంగా ఉంది, కుంభరాశికి బ్రహ్మాండంగా ఉంది. ఈ 4 రాశుల వారు కూడా అద్భుతంగా ఉంది. ఇక మిశ్రమంగా ఉన్నటువంటివి మనకి మేషరాశి, ఆ తర్వాత ఈ యొక్క సింహరాశి, ఆ తర్వాత ధనుస్సు రాశి, అలాగే మనకి మీనరాశి మిశ్రమంగా ఉంది. మిగతా 4 రాశులు కూడా అధ్వానంగా ఉన్నాయి. కర్కాటక రాశి కొంచెం ఇలాంటివి. కాబట్టి వీటిలో ఒక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. చూసారు కదండి, మే 14, 18 తర్వాత రాహు గురు మారుతున్నారు. కాబట్టి ఆ మార్పు తర్వాత ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది గురుగారు మనకి చాలా చక్కగా తెలియజేశారు. 4 రాసులు, వృషభ రాశి, కన్యా రాశి, తులారాశి, ఇంకా కుంభరాశులకి చాలా అద్భుతమైన గడియలు ఈ మే 14, 18 తర్వాత ఉండబోతున్నాయని గురుగారు తెలియజేస్తున్నారు. ఇంకా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.